వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. అందరమ్మ అమృత వాక్యాలు. అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే అదే ఒక పెద్ద బాధ మానవుడి. అసలు ఏమీ అనుకోకుండా ఉండటమే మంచిది. కన్నవాడు వివరిస్తాడు, విన్నవాడు విమర్శిస్తాడు. తృప్తే ముక్తి. గురువే శిష్యుడికి అద్దం లాంటివాడు. శిష్యుడు కొన్ని సందర్భాలలో గురువుకే గురువు అవుతాడు. ప్రశ్న అడగటం, సమాధానం చెప్పడం కాదు, అది మానసిక ప్రక్రియ. మౌనంలో మాత్రమే అన్ని ప్రశ్నలకి సమాధానం అనేది తప్పనిసరిగా దొరుకుతుంది. ఇప్పుడు ప్రమిద అనేటువంటిది అది మట్టిదైనా కానీ బంగారపదైనా కానీ దీపం అనేటువంటిది సమానంగా ఉంటుంది. భార్య మెడలో భర్త ఒక్కసారే తాళి కట్టి రెన్యువల్ చేయించుకుంటాడా ప్రతి సంవత్సరం? అదే రకంగా భగవంతుణ్ణి శరణాగతి అనేటువంటి దాన్ని కూడా ఒక్కసారే పొందేది. మహానుభావులు అరుణాచల రమణ మహర్షి మహాశివుణ్ణి శరణు పొందాడు. ఇంకంతే, జీవితం మొత్తం కూడా అంతే అన్నమాట. ఆయన మరణించినప్పుడు ఆ శవం మీద నుండి ఒక జ్యోతి గర్భగుడిలో ఉన్నటువంటి మహాశివుల్లో కలిసిపోయింది. అరుణాచల రమణ మహర్షి అంటే సాక్షాత్ పరమశివుడే అనటంలో సందేహమే లేదు. నీలో ఉండే దైవశక్తిని నువ్వు తెలుసుకునేంత వరకు విగ్రహారాధన అనేటువంటిది తప్పదు. నీలో ఉండే దైవశక్తి నువ్వు తెలుసుకోగలవా? తెలుసుకోలేవు. కాబట్టి విగ్రహాలను పూజించాల్సిందే అంటుంది అమ్మ, జిల్లెలమూడి అమ్మ. మీరందరూ కూడా నాకు బిడ్డలే, నేను మీకు తల్లిని, అంతేగాని దేవతను కాదు. మీకు ఆ విధంగా కనిపిస్తున్నా. క్రిస్టియన్స్కి క్రీస్తులాగా కనిపిస్తున్నా, ముస్లిమ్స్కి అల్లాలాగా కనిపిస్తున్నా, రాముడు కృష్ణుడు వీళ్ళ భక్తులందరికీ కూడా వాళ్ళలాగా కనిపిస్తున్నా. నేనేం చేసేది నాన్న అంటుందన్నమాట. ఆమెకు ఉండేటువంటి కిరీటాలు, భుజగీర్తులు, శంకుచక్రాలు అన్నీ కూడా భక్తరూప పుత్రులు చేయించినవి. ఈ రోజు కూడా జిల్లెళ్ళములో రోజుకి 2000 మంది భోజనం చేస్తూ ఉన్నారు. ఏ ట్రైన్లో ఎంతమంది వస్తారో తెలియదు. మరి కమిటీ వాళ్ళు ఇప్పటికి కూడా పాపం వాళ్ళు అన్నదానం చేస్తున్నారు అంటే అది వాళ్ళని అందరం కూడా అభినందించాల్సిన విషయమే. కాబట్టి అందరం కూడా వాళ్ళకి చేతనైనటువంటి సహాయాన్ని చేయాలి. అది మానవ ధర్మం. కొన్ని వేల మందికి నువ్వు అన్నం పెట్టినట్టు అవుతుంది. ఒక 500 రూపాయలు 1000 రూపాయలు విశ్వజనీయ పరిషత్ ట్రస్టుకు పంపిస్తుంది. కొన్ని లక్షల మందికి నువ్వు అన్నం పెట్టినట్టు అవుతుంది. ఎన్నో గోవులకి ఆవులకి నువ్వు ఆహారాన్ని ఇచ్చినటువంటి వాడు అవుతావు. కాబట్టి మన సబ్స్క్రైబర్లే కాకుండా మీకు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా జిల్లెళ్ళమూడికి తప్పనిసరిగా మాతృశ్రీ విశ్వజనీయ పరిషత్ జిల్లెళ్ళమూడి అని మీరు ఎంఓ చేసినా కానీ, ఇంతకుముందు మన వీడియోలో చాలాసార్లు వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టాం. దానికైనా కానీ చేసినట్లయితే మీకు అమ్మవారి యొక్క పసుపు కుంకుమ ప్రసాదం పంపిస్తారన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా రేపు జరిగేటువంటి ధాన్యాభిషేకం ఒక్క ప్రపంచంలో ఎక్కడా జరగదు, అది ఒక జిల్లెళ్ళమూడిలోనే జరిగేది. ధాన్యాభిషేకాన్ని దర్శించండి. అవకాశం ఉన్న అందరూ వెళ్ళి అక్కడ భోజనం చేస్తే చాలు. కాశీలో కాలితే సుఖం, కాలితేనే మోక్షం వస్తుంది అంటారు. శ్రీకాళహస్తిలో కాలు పెడితేనే ముక్తి అంటారు. జిల్లెళ్ళమూడిలో నువ్వేం చేయాల్సిన పనిలే, అక్కడికి వెళ్ళి అన్నం తింటే చాలు, నీకుండే రోగాలన్నీ పోతాయి. అది మహాప్రసాదం, ఔషధం. కాబట్టి ఆ జిల్లెళ్ళమూడి అమ్మవారిని అందరూ కూడా దర్శించి, ఆమె చెప్తుంటే ఒక పామరుడు చూడండి, విచిత్రం అన్నమాట. నా చరిత్రను పండితుడు కవి రాయలేడు అని చెప్పింది ఆమె. పామరుడు మాత్రమే రాయగలడు, చదువు లేనటువంటి వాడు రాయగలడు అని చెప్పింది. భాస్కర్ రావు అనేటువంటి అతను ఆమె చెప్తుంటే రాశాడనమాట. ఉన్నది ఉన్నట్టు మొత్తం ఉంది దాంట్లో. జిల్లెళ్ళమూడి వెళ్ళినప్పుడు జీవిత మహోదధిలో తరంగాలు అనే పుస్తకాన్ని కొనుక్కొని మీరు ప్రతిరోజు ఒక పావు గంట దాన్ని చదివినట్లయితే ముందు మానసిక శారీరక రోగాలు అనేటువంటివి పోతాయి. ఎన్నున్నా కానీ మనశ్శాంతి లేవదు, అవన్నీ లేనట్లేదు. కాబట్టి అందరూ తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారైనా కానీ జిల్లెళ్ళమూడిని దర్శించి అన్నం తినండి చాలు. అది అక్కడ అన్నం తిని వస్తే చాలు, ఇంకేం పనిలే.
కాబట్టి మన సబ్స్క్రైబర్లే కాకుండా మిగిలిన వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ కూడా ఒక 500 1000 రూపాయలు మీరు వాళ్ళకి పంపించండి. పైగా అమ్మ ఇంకో మాట అంది, నువ్వు చేయరా ముందని చెప్పింది అనమాట. నువ్వు చేసి చెప్పమంది, నువ్వు చెప్పడం కాదు ఉపన్యాసాలు, నువ్వు చేసి చెప్పమంది. నేను పంపించా, అందుకే ఆమె ఆజ్ఞానుసారంగానే నేను పంపించా, అందుకే మీకు చెప్తున్నాను అనమాట. అంటే ఒక 500 1000 రూపాయలు మీ ఇష్టం వచ్చినంత పంపించినట్లయితే మీ గోత్రనామాలతోటి వాళ్ళు ఇవి ఒడ్లు ధాన్యాన్ని కొని అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఆ